అటు మార్కెట్ ద్వారా లేకపోతే మార్కెట్ కమిటీల ద్వారా దాన్ని అవసరమైతే కొనిపించి వాటిని వచ్చి సరసమైన ధరలకు మరి పక్క అమ్మి ఏదైనా వ్యత్యాసం వస్తే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించేటట్లు పెడితే ఈ సంవత్సరం ఇప్పుడు బడ్జెట్లో 300 కోట్లు పెట్టారండి. 300 అంటే 300 అంటే ఒక సున్నాయి తీశారు. 3000 ఎక్కడ 300 ఎక్కడ? వ్యవసాయ బడ్జెట్లో 8వ పేజీలో ఉంది చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల ఆందోళన, మిర్చి రైతుల బాధని, వాళ్ళ ఇబ్బందులను చూసి మార్కెట్ యార్డ్కి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి ఆయన మీద, ఆయనతో పాటు ఇన్వాళ్ళ మీద కేసులు పెట్టారే. వాళ్ళ మీద అట్టాసంగా ఇప్పుడు వచ్చి దాంట్లో చెప్తున్నారే ఆయన వల్లే కేంద్ర ప్రభుత్వం 11,100 రూపాయలు ఇచ్చిందని అందులోనే రాశారు. మీరు ఏం రాశారు? దానికి పర్చేజ్ చేయాలి, దాన్ని వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా వచ్చిన ఇంటర్వెన్షన్ వచ్చి సర్దుకోవాలి. ఈ వేదిక నుంచి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తానని కోరుతున్నాను. 1 కిలో అంటే 1 కిలో, 1 క్వింటాల్ అంటే 1 క్వింటాల్, 1 బస్తా అంటే 1 బస్తా ఈ వాటికి ఎక్కడ పర్చేజ్ చేశారా అయితే మిక్స్ రైతులను అడుగుతున్నాను. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను. ఏమైంది మీ చర్చని అడుగుతున్నాను. ఎంతసేపు పొగుడుకోవడం, ఎంతసేపు జవాలు తడుచుకోవడం కాదు, ఆచరణలో చూపెట్టండి. చూడండి ఎంత అన్యాయమో రైతులది. ఇంకా రేపు ఎల్లుండు 3వ తారీఖు నుంచి ఇంకా సభ ఉంది. ఇంకా రోజు దీని మీద ప్రత్యేకించి ఇంకా దీని మీద లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా దీని మీద మళ్ళీ అన్ని విషయాలు కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాం. బై అండ్ లార్జ్ మాత్రం ఇది ప్రజాహితంగా సంబంధం లేని బడ్జెట్ కాదు. దీనివల్ల సామాన్య ప్రధానికి కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఎవరి నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఒరిగేది లేదు. వాళ్ళందరినీ కూడా మా మాటలతో గ్యారంటీ చేసి మోసం చేసిన బడ్జెట్. దీనివల్ల ఎవరికి ఏ వర్గానికి కూడా ఏ ప్రయోజనం లేదు అనేది మా అభిప్రాయంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను తెలియజేస్తున్నాం. తమరే ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని లోతుగా మేధావులందరూ దీని మీద అధ్యయనం చేయమని చెప్పి మేధావులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, చెప్పాను కదండి. మేము 3,000 కోట్లు పెడితే 300 కోట్లు పెట్టారు. 300 కోట్లు పెట్టి ఇమీడియట్ గా ఉన్న సమస్య ఏంటి? మిర్చి రైతులు. దాంట్లో ఇంటర్వెన్షన్ చేయాలి కదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ కొనాలి కదా. ఇప్పుడు 1 బస్తా కొన్నారా, 1 క్వింటాల్ కొన్నారా? మనం మిర్చి యార్డ్లోకి వెళ్ళండి, చూడండి. సుమారు 1,00,000 బస్తాలు ఇప్పటికే అక్కడ వచ్చి ఉన్నాయి. అరులు అడుస్తున్నారు. మరి రైతాంగ మిర్చి రైతులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఏంటిది? కాంట్రాక్టులు ఎవరు బ్లాక్ లిస్ట్ లో పెట్టారండి? చెప్పనండి. 1-2-3 పేర్లు చెప్పాలా? 1-2-3 పేర్లు చెబితే ఏదో పాసింగ్ రిమార్క్ చేసి ఏదో బుడద తెల్లేస్తామంటే కాదు. కాంట్రాక్ట్